హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు సస్టబుల్. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారనుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను మీకు కర్కాటక రాశి వాళ్ళకి జూన్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. కర్కాటక రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్తో ఎలా ఉంటుంది, మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది, కిడ్స్ ఆర్ లవర్, డే టు డే లైఫ్ పార్ట్నర్, మదర్ ఇన్ లా హెల్త్, ఫాదర్స్ హెల్త్ అండ్ వర్క్ ప్లేస్ అండ్ లాభాలు, ఖర్చులు. కర్కాటక రాశి వాళ్ళకి జూన్ మంత్లీ రీడింగ్. మీ హెల్త్ ఎలా ఉంటుంది? మీరు కొంచెం లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు, డిప్రెషన్లో ఉంటారు, ఓవర్ థింకింగ్లో ఉంటారు. మీరు లవ్ లైఫ్లో ఉంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉంటారు. మీరు ఇంట్లో పరిస్థితులు దేనికోసమో మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో మంచి ఫలితాలు రావాలనో, ఏదో ఒకటి మీరు కష్టపడి పని చేస్తున్నారు, దానికి ఫలితం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ బ్రదర్ అండ్ సిస్టర్కి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకు ఒక అవకాశం ఉంది, కానీ వాళ్ళు దానిని యూస్ చేసుకోవటం లేదు. మీ మదర్ ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు, ఫ్రీగా ఉన్నారు. మనీ కోసం కానీ ఎమోషనల్గా కానీ ఆమె ఎవరి మీద డిపెండ్ కాలేదు. మీ కిడ్స్ ఆర్ లవర్, వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే మీ కిడ్స్ ఏమన్నా స్టడీస్కి అబ్రాడ్కి వెళ్ళాలనో, లేకపోతే మ్యారేజ్ కావాలనో, దేనికి ఒక దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ డే టు డే లైఫ్లో సన్ కార్డ్ వచ్చింది. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయగలుగుతారు. డే టు డే లైఫ్లో మీ పనులన్నీ మీకు అనుకూలంగా జరుగుతాయి. మీ లైఫ్ పార్ట్నర్ చాలా ఫాస్ట్గా వస్తున్నారు. ఈ పర్సన్ మిథునం, తుల, కుంభరాశికి చెందిన పర్సన్ అయి ఉంటారు. మీ పార్ట్నర్ ఏదో ఒక విషయంగా యాక్షన్ తీసుకుంటున్నారు. అంటే మీకు ఒక ఇల్లు కట్టాలన్నా, లేకపోతే ఏదైనా ట్రిప్కి వెళ్ళాలన్నా, ఏదో ఒక విషయంగా మీ పార్ట్నర్ ఫాస్ట్గా యాక్షన్ తీసుకోబోతున్నారు. మీ మదర్ ఇన్ లా ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు. ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు, హ్యాపీగా ఉన్నారు. ఎవరిని చేసి చేయడం లేదు. మీ ఫాదర్ మీకు ఏదైనా గిఫ్ట్ని ప్రజెంట్ చేయొచ్చు. అండ్ మీ వర్క్ ప్లేస్లో కూడా మీకు స్లోగా డెవలప్మెంట్స్ ఉంటాయి. మీ లాభాలు రావాలంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది జూన్లో. ఖర్చులు బాగా అందరికీ ఖర్చు పెట్టే స్థితిలో మీరుంటారు. నీడీ పీపుల్కి అంతా హెల్ప్ చేస్తారు. టెంపుల్స్లో అన్నదానాలు అలాంటివన్నీ మీరు చేస్తూ ఉంటారు జూన్లో. కర్కాటక రాశి వాళ్ళకి డిప్రెషన్ ఉంటుంది, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఏకాంతంగా ఉంటారు. అండ్ మీరు దేనికోసమో ఎదురు చూస్తూ ఉన్నారు. మీ బ్రదర్ అండ్ సిస్టర్కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ మదర్ ఎవరి మీద డిపెండ్ అయ్యి లేరు, ఫ్రీగా ఉన్నారు. అండ్ మీ కిడ్స్ ఆర్ లవర్ దేనికోసమో ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ మీకు డే టు డే లైఫ్లో మీకు పనులన్నీ అనుకూలంగా జరుగుతాయి. మీ లైఫ్ పార్ట్నర్ ఏదో ఒక విషయంగా ఫాస్ట్గా యాక్షన్ తీసుకోబోతున్నారు. అండ్ మీ మదర్ ఇన్ లా ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు. ఈగో ఉంటుంది ఆమెకి, ఆమె ఏ లోటు లేదు, ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు, ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు. మీ ఫాదర్ మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ వర్క్ ప్లేస్లో మీకు నెమ్మదిగా ప్రోగ్రెస్ అనేది వస్తుంది. అండ్ మీరు చాలా కష్టపడితే మీకు లాభాలు వస్తాయి. దానిని మీకు బాగా సఫిషియెంట్గా ఖర్చు పెడతారు. అంటే లాభాలు ఎంత వస్తే అంత ఖర్చు ఉంటుంది మీకు కర్కాటక రాశి వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ 10 days మేజర్ అర్కానా కార్డ్స్, మైనర్ అర్కానా, సెకండ్ 10 days, థర్డ్ 10 days. ఫస్ట్ 10 days మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. అంటే మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ అవ్వచ్చు, సింగిల్స్గా ఉండేవాళ్ళు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని మింగిల్ కావచ్చు, అండ్ మీకు ప్రమోషన్ రావచ్చు, అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి కన్సీవ్ కావచ్చు. ఇలాగా మీకు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఫస్ట్ 10 daysలో జరుగుతుంది. మెటీరియల్ థింగ్స్ అన్ని కంఫర్ట్స్, మీరు మీ సౌకర్యాలు, మీ ఇంట్లో అన్ని సౌకర్యాలని మీరు పెంచుకుంటారనమాట. బాగా కంఫర్టబుల్గా పెట్టుకుంటారు. మ్యారేజ్ ప్రపోజల్ వస్తూ ఉంది ఫస్ట్ 10 daysలో. మీ ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుంది. ఎవరో మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు ఫస్ట్ 10 daysలో కర్కాటక రాశి వాళ్ళకి. సూపర్. సెకండ్ 10 days టవర్ కార్డ్ వచ్చింది. మీ పరిస్థితులు మారుతాయి. మీ చుట్టూ ఉండే పరిసరాలు, వ్యక్తులు చేంజ్ అవుతారు. మేబీ మీరు షిఫ్ట్ కావచ్చు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అనుకుంటారు ఏ విషయంలోనైనా.
కొంచెం స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, డిప్రెషన్కి గురవుతున్నారు సెకండ్ 10 డేస్లో. ఫస్ట్ 10 డేస్ సూపర్గా ఉంది, సెకండ్ 10 డేస్లో పరిస్థితి మారుతుంది. ఏదో ఒక విధంగా డిప్రెషన్కి వస్తూ ఉన్నారు మీరు. ఓకే, థర్డ్ 10 డేస్లో స్ట్రెంత్ కార్డుకు వస్తున్నారు. ఫిజికల్గా సైకలాజికల్గా స్ట్రెంత్ అవుతున్నారు, కానీ ఏకాంతంగా ఉండబోతున్నారు. ఫస్ట్ వచ్చింది కదా మీకు ఓవరాల్ ఎనర్జీలో. ఏకాంతంగా ఉంటారు కానీ నమ్మకాన్ని వదిలిపెట్టరు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది మీకు థర్డ్ 10 డేస్లో. ఎవరో మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రాబోతున్నారు. ఓకే, ఇప్పుడు మీ ఎనర్జీ ఎలాగుందో న్యూ కార్డ్స్లో చూస్తాం. కర్కాటక రాశి వాళ్ళ ఎనర్జీ జూన్ మంత్లో ఎలా ఉంది? ప్లీజ్ ఏంజల్స్. డెస్టినీ. ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్. మీకు ఏది రైట్ పాత్ మీకు తెలియటం లేదు, దాన్ని వెతికే దాంట్లో మీరు చాలా స్ట్రగుల్ పడుతూ ఉన్నారు. అంటే మీకు ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి, ఏ జాబ్లోకి వెళ్ళాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఇదంతా మీకు తెలియటం లేదు. మీ డెస్టినీ ఏంటి, మీ లైఫ్ పర్పస్ ఏంటి అని మీరు సెర్చ్ చేస్తూ ఉన్నారు. చాలా స్ట్రగుల్ పడుతూ ఉన్నారు ఆ విషయంలో. ఓకే, వేరే ఒరాకిల్ కార్డ్స్లో చూస్తాం. హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు, కానీ తుఫాన్ లాంటిది ఏదో జరగబోతోంది మీ లైఫ్లో. ఒకవేళ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏమన్నా అలాంటిది రావచ్చు. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకే ఇలాంటిది ఏదో జరగబోతూ ఉంది, వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ వన్ మోర్ కార్డ్. ఆ తర్వాత విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీకు. అంటే ఇలాంటిది ఏదో జరిగి ఆ తర్వాత మీ కోరిక తీరుతుంది. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ ఏంటో చూద్దాం కర్కాటక రాశి వాళ్ళకి. ఏంజల్స్ మెసేజ్. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ ఏం చెప్తా ఉందో దాని ప్రకారం మీ ఇంట్యూషన్ గైడింగ్స్ తీసుకోండి. నో నీడ్ టు వరీ. బాధపడాల్సిన అవసరం లేదు, అంతా యూనివర్స్ చూసుకుంటుంది. యానిమల్ స్పిరిట్ ఏం చెప్తుంది మీకు చూస్తాం. మేక్ యువర్ డ్రీమ్స్ రియల్. మీ కళలు నిజం చేసుకోండి అని యానిమల్ స్పిరిట్ చెప్తా ఉంది. ఎంత కష్టమైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి, ఏంజల్స్ ప్రేయర్ చేయండి, యూనివర్స్ని కోరుకోండి, మీ కళలు నిజం అవ్వాలని కోరుకోండి, మీ కళలు నిజం చేసుకోండి అని యానిమల్ స్పిరిట్ మీకు చెప్తా ఉంది. మీరు డెస్టినీ, మీకు ఏది డెస్టినీ తెలియకుండా మీరు బాధపడుతున్నారు కదా, దానికి యానిమల్ స్పిరిట్ ఇది చెప్తా ఉంది. మేక్ యువర్ డ్రీమ్స్ రియల్ అని యానిమల్ స్పిరిట్ మీకు చెప్తా ఉంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ క్యాన్సర్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.